పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన రెడ్డి, క్రికెట్ క్రీడాకారుడుగా ప్రపంచ స్థాయి ప్రతిభ. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ నితీష్ కుమార్ రెడ్డి భారత ఏపీ పరువును నిలిపి మెరిసి తండ్రి కష్టానికి నిజమైన గుర్తింపు పొందిన వేళ ఈ విజయం ఆ క్రీడాకారుడికి అవసరం. ఈ జయకేతనం, ఈ ప్రతిభ భారతదేశానికి అవసరం. ఈ క్రీడా స్ఫూర్తి ఏపీ ప్రజల గర్వకారణానికి ఎంతో అవసరం. ఈ విజయం తండ్రి కొడుకులకు అత్యవసరం. ఇప్పటికీ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ తండ్రి కళ నెరవేరింది. తన కొడుకును ప్రపంచ స్థాయి ఆటగాడిగా చూడాలనుకున్న ఆ తండ్రి కళ ఇప్పటికి నిజమయ్యింది. ఆస్ట్రేలియా దేశపు ఆ క్రికెట్ ఆటలో ఆ తండ్రి కళ్ళలో ఇన్నాళ్లకు కళ్ళ నిండా నీళ్లతో పాటు ఆనంద బాష్పాలు కూడా రాలాయి. తన కొడుకు కోసం యావత్ జీవితాన్ని దారపోసిన ఆ తండ్రి ప్రస్తుతం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు కోసం ఉద్యోగం నుంచి అన్ని సుఖాలు వదిలేసిన ఆ తండ్రి నేడు ఆనంద బాష్పాలు రాల్చారు. అవును, ఇదంతా క్రికెటర్ కాకి నితీష్ కుమార్ రెడ్డి కోసమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 4వ టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటివరకు 4 టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ఆస్ట్రేలియా జట్టు 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ నమోదు చేశాయి. ఇందులో ఆస్ట్రేలియన్ యువ ఆటగాడు శామ్ కాన్స్టన్ హాఫ్ సెంచరీతో హెడ్లైన్స్లో నిలిచారు. ఇదే సమయంలో తాజాగా భారత యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నితీష్ కుమార్కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్ గ్రేట్ అని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ రెడ్డి తన టెస్ట్ కెరీర్లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేసి తాజాగా సెంచరీ కూడా పూర్తి చేశారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న తన టెస్ట్ కెరీర్లో 3వ మ్యాచ్లో 6వ ఇన్నింగ్స్లో ఆయన ఈ అర్ధ సెంచరీని సాధించాడు. 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ 82.3 ఓవర్లలో అర్ధ సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్ట్ చేసిన బంతిని నితీష్ కుమార్ రెడ్డి ఎదుర్కొన్నారు. మిచెల్ వైడ్ డెలివరీలో నితీష్ బంతిని ఆఫ్ సైడ్ లో ముందుకు పంపించారు. ఆ క్రమంలో నితీష్ మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన షాట్ తర్వాత నితీష్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా స్టైల్లో తన క్రికెట్ బ్యాట్ను తగ్గేదేలే అంటూ ఒక స్టిల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నితీష్ కుమార్ భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్టు మ్యాచ్ల్లో 11 మ్యాచ్ల్లో నితీష్ కు చోటు దక్కింది. ఇప్పటివరకు ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో నితీష్ 40కి పైగా పరుగులు చేశాడు. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నితీష్ 59 బంతుల్లో 41 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఆడిలైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నితీష్ 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బ్రిస్బెన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ 11 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. బాక్సింగ్ డే టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించడంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యారు. కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు. గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకున్నారు. కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు. చాలా కష్టాలను అనుభవించాడు. కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వైజాగ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ జింకులో ముత్యాల రెడ్డి ఉద్యోగం చేసేవారు. వైజాగ్ నుంచి ఉదయ్పూర్కు ట్రాన్స్ఫర్ కావడంతో కొడుకు క్రికెటర్ కల నెరవేరదనే ఆలోచనతో జాబుకు రిజైన్ చేశాడు. మరో 25 ఏళ్ల సర్వీస్ ఉండగానే కొడుకు కోసం జాబ్ వదులుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. జాబ్కు రిజైన్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులను సైతం కొడుకు క్రికెట్ కోచింగ్ కోసమే ఖర్చు చేశారని ఒక సందర్భంలో తెలియజేశారు. ఈ క్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని దాటుకుంటూ నితీష్ను క్రికెటర్గా తీర్చిదిద్దాడు. తండ్రి కలను అర్థం చేసుకున్న నితీష్ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా టీమిండియాలో స్థానం దక్కించుకోవడమే కాకుండా సెంచరీతో అదరగొట్టేశాడు. 2023 ఐపీఎల్ వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షలకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024లో బ్యాటింగ్తో బౌలింగ్తో అదరగొట్టిన ఈ తెలుగు క్రికెటర్ను 6 కోట్లకు సన్ రైజర్స్ రిటర్న్ తీసుకుంది. ఆగా బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా పరువును తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కాపాడాడు. 2021 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ప్రమాదంలో పడ్డ టీమిండియాను వాషింగ్టన్ సుందర్తో కలిసి గట్టెక్కించాడు. కెరీర్లోనే తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 105 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై 8వ ప్లేస్లో బ్యాటింగ్ దిగి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డిపై క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల ప్రశంసలు కురిపిస్తున్నారు. నితీష్ కుమార్ 99 పరుగుల వద్ద ఉండగా బ్రూమా అవుట్ కావడంతో సెంచరీ పూర్తవుతుందా లేదా అని అభిమానులు టెన్షన్ పడ్డారు. బ్యాటింగ్ దిగిన సిరాజ్ ఆస్ట్రేలియా బౌలర్ను ఎదుర్కొంటూ నితిన్ సెంచరీ పూర్తి చేయడానికి సహకారం అందించాడు. నితీష్ సెంచరీ సెలబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే గ్యాలరీలో మ్యాచ్ చూస్తున్న అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నితీష్ తండ్రిని ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తారు. ఇక 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. 3వ రోజు ముగిసే సమయానికి తొలి
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 105 రన్స్, సిరాజ్ 2 రన్స్లతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 82, సుందర్ 50 పరుగులు చేశారు. కాగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన ఆంధ్రకు చెందిన కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ తరఫున 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈ మొత్తాన్ని త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు వెల్లడించారు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తుండడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్ అని అన్నారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పరుగులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.